ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో, మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకును ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతినిత్యము మీ దివ్యమైన పరిశుద్ధమైన వాక్య లేఖనాలను ధ్యానం చేయటానికి మీరు మాకిస్తున్న ఈ సమయాన్ని బట్టి వందనాలయ. ఈరోజు కూడా మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ వాక్య భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠ మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుని పరిశుద్ధమైన వాక్య ధ్యానాలను వింటూ మీరు క్షేమపరచబడుతూ ఉన్నారని, మీరు కూడా ప్రతిరోజు దేవుని వాక్య లేఖనాలను మరి వినటమే కాదు, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఒకవేళ ఇంతవరకు మీరు ఆ పని చేయకపోతే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఒక అధ్యాయమైనా చదవటం ప్రారంభించండి. దేవుని వాక్యము మనకు జీవముని ఇస్తుంది. దేవుని వాక్యము మరి చదవటం ద్వారా మన దినాన్ని మనం ప్రారంభించినప్పుడు దేవుడు మన ముందుండి మన కార్యములన్నిటినీ సఫలం చేస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, అలాగున ప్రతినిత్యము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు కదూ. దేవుని వాక్యముతో నీ సహవాసం పెరిగితే దేవుడు నీతో సహవాసాన్ని పెంచుతాడు. నా మాట విన్నారు కదూ. కాబట్టి వాక్య ధ్యానాన్ని చేద్దాం. ప్రభువుని మన యొక్క దినచర్యలో ముందు పెట్టుకుందాం. దేవుడు మనలను అలాగున నడిపించునుగాక. ఇక మన వాక్య లేఖనాన్ని మరి ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని పిల్లారా, మరి నిన్నటి దినాన ఆ పండు తిన్న దినాన మీరు చస్తారు అన్న దేవుడు వారిని ఎందుకు చావనివ్వలేదు? దేవుని యొక్క అత్యున్నతమైన, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము, ఆయన యొక్క ప్రేమ, ఆయన కరుణ, ఆయన దీర్ఘశాంతము నిన్న మనం ధ్యానం చేశాం. తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్న దేవుని మాట నిరర్ధకమైందంటారా? ఎంత మాత్రమూ కాలేదు. ఆయన చెప్పిన మాట చెప్పినట్లుగా జరిగింది. అయితే ఆ తీర్పు మానవుని మీదకి రాకుండా దేవుడు మరొక జీవి మీదకి దానిని మార్చివేశాడు. అవును, నువ్వు ఎంత ఘోర పాపివైనా నీ పాపము నీ మీద బహు ఘోరమైనదిగా, బలమైనదిగా, భారమైనదిగా ఉన్నా ఆయన తన ప్రేమతో దానిని తీసివేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ రీతిగా దేవుని యొక్క తీర్పులు వెలువడుతున్న సమయంలో ఆదాము ఒక నిరీక్షణ పొందుకున్నాడు. ఒక ధైర్యానికి వచ్చాడు. దేవుడు మమ్మలను మరి చస్తామన్నటువంటి మరి మేము చావము, దేవుడు మాకు మరి కొంత మరి అవకాశాన్ని ఇచ్చాడు అని ఒక నిర్ణయానికి వచ్చి తన భార్యకు పేరు పెట్టడం, మరి తర్వాత దేవుడు ఆ వధింపబడిన వారి చేసిన పాపమునకు మారుగా వధింపబడిన ఆ జీవి యొక్క చర్మాలను తీసి వారికి చొక్కాలుగా చేయించి వారికి తొడిగించడం మనం నిన్న ధ్యానం చేసాం. ఇక మిగిలిన భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా
ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. ప్రియదేని పిల్లారా, ఈ వాక్యం చదువుతుంటే మీకేమనిపించింది? దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరిగిన వాడై నరుడు మనలో ఒకని వలె ఆయను. కాబట్టి అతడు తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలము కూడా తిని సర్వకాలము జీవించునేమో అని అన్నటువంటి దేవుని మాటలో ఉద్దేశం ఏమిటి? జీవవృక్ష ఫలాన్ని తిననియొచ్చు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియదేని పిల్లరా, దేవుని మాటలో దేవుని యొక్క ఉద్దేశాలు మనం ఎరగటం చాలా కష్టమే. ఎప్పుడు మనం దానిని ఎరగగలమంటే ఆయన మనస్సును మనం పొందుకున్నప్పుడు. ప్రియదేని పిల్లరా, ఇక్కడ ఈ వాక్య లేఖనంలో మనం చూడవలసినటువంటి ఆత్మీయమైనటువంటి విషయం ఏమిటంటే, నరుడు మనలో ఒకని వలె ఆయను అన్నాడు. ప్రియదేని పిల్లరా, ఇక్కడ దేవుడు మనలో ఒకని వలె అని చెప్పడాన్ని మనం ఏ విధంగా చూడాలి అని అంటే, దేవుడు అంటున్నాడు కదా, నరుడు మనలో ఒకని వలె అయ్యాడు అంటున్నాడు. మనలో అంటే అక్కడ ఎవరు? అక్కడ దేవుడు త్రిత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు వారు మనం చెప్పుకుంటున్నట్లుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ట్రినిటీ అనేటువంటిది ఇక్కడ దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, సాతాను మోసం చేసి సాతాను చెప్పినట్లుగా, ప్రియదేని పిల్లారా, ఆదికాండం 3:5 సాతాను ఏం చెప్పాడు? స్త్రీతో, వాటిని మీరు తిను దినమున మీరు దేవతలైపోతారు అన్నాడు. ప్రియదేని పిల్లారా, ఆ మాటకు విధేయత చూపినటువంటి స్త్రీ తెచ్చిన పండు తిని వారు భ్రష్టులైపోయారు. ఏమన్నాడు? సాతాను మోసం చేసినట్లు 3:5 మోసం చేసినట్లుగా వారు దేవతలైపోయారా? వారు ఆ పండును కోసారు, తిన్నారు, ఇద్దరూ తిన్నారు. సాతాను చెప్పినట్లుగా వారిరువురు ఏమైనా దేవుళ్ళైపోయారా? దేవతలైపోయారా? ప్రియదేని పిల్లలరా, ఆలోచన చేయండి. సాతాను మోసం చేసినట్లు ఆదాము దేవుడైపోలేదు, అలాగే దేవత కూడా అవ్వలేదు. దేవుడు కానీ పాపము చేయడం ద్వారా మంచి చెడ్డల తేడాలను సొంతంగా ఆలోచించేటువంటి ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు. ప్రియదేని పిల్లారా, నరుడు మనలో ఒకని వంటి వాడాయను, ఒకని వలె ఆయను అని దేవుడు త్రిత్వమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు కదా. సాతాను మోసం చేసినట్లుగా మానవుడు దేవుడైపోలేదు, కానీ ఏ జ్ఞానం వచ్చింది వాడికి? మంచి చెడ్డలను ఎరిగే జ్ఞానము సంపాదించుకున్నాడు. అది దేవుడిచ్చినటువంటిది కాదు. కాబట్టి ప్రియదేని పిల్లరా, దానిని మనం ఏమంటామంటే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అంటాం. అంటే దేవుడు ఇవ్వని దానిని బయట నుండి పొందుకున్న జ్ఞానం అది. ప్రియదేని పిల్లరా, దేవునికి తెలియదా మనకెప్పుడు ఏది అనుగ్రహించాలో ఆయన ఎరగినవాడా? ఆయన అంత అజ్ఞానంగా తన రూపంలో మానవుని చేసుకున్నాడా అని అంటే ఎంత మాత్రమును కాదు. దేవుని ఉద్దేశము వేరు. ఇక్కడ మానవుడు సాతాను యొక్క మాటకు విధేయుడే దేవుని యొక్క మాటను అక్కడ ధిక్కరించిన వాడిగా కనపడతా ఉన్నాడు. అందుకే నరుడు మనలో ఒకని వలె ఆయను అన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లారా, దేవుని ఆజ్ఞను ధిక్కరించి దేవుని స్థానంలో తానే నిర్ణీతగా మారాలనేటువంటి జ్ఞానం పొందుకున్నాడు. అందుకే దేవుడు ఆ మాట అన్నాడు. దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను అన్నాడు. ప్రియదేని పిల్లారా, ఇక రెండవ మాట మనం చూసినట్లయితే జీవవృక్ష ఫలము కూడా తిని. పాపం చేసినటువంటి మానవుడు పాపభరితమైన శరీరంతో శాశ్వతంగా జీవించటం దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు. ఆ మాట మీకు అర్థమైంది కాదు? పాపం చేసినటువంటి మానవుడు పాపభరితమైన శరీరంతో నిత్య జీవమును పొందటానికి శాశ్వతంగా జీవించటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. అంటే
పాపముతోనే మనము శాశ్వత కాలం జీవించాలని దేవుని ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఏమిటి? అసలు పాపమే లేకుండా మరి శాశ్వత కాలము నాతో ఉండాలని ఆయన తన రూపంలో మానవుని చేసుకున్నాడు. అయితే ఆ మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని తెచ్చుకున్నాడు. ఒకవేళ మరి దేవుడు చెప్పినట్లుగా జీవవృక్ష ఫలం కూడా తింటే వారు ఆ పాపపు స్థితిలోనే మరి నిత్యం బతికిపోతారు. దేని పిల్లరా, పాపంతోనే మనము మన జీవితకాలం అంతా బ్రతికితే మనకేమి ప్రయోజనం? దేవుని ఉద్దేశం చూశారండి. దేవుడు ఎందుకు జీవవృక్ష ఫలాన్ని తిననివ్వలేదు అంటే, మరి పాపము మన మీద శాశ్వత కాలం ఏలుబడి చేస్తుంది. ఆ పాప స్థితిలోనే ఉండి ఆ పాపభరితమైన హృదయంతోనే మనము నిత్య జీవపు ఆ వృక్ష ఫలాన్ని మనం తింటే మనము నిత్యము ఆ పాపములోనే ఉండిపోతాం. ఆ పాపములోనే మనం నాశనమైపోతాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? అది దేవుని ప్రణాళికకు విరుద్ధమైనది. దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం వేరు. అందుకే ఆ జీవవృక్ష ఫలాన్ని దేవుడు తిననీయలేదు. ఎందుకని? పాపము మన మీద శాశ్వత కాలము మరి మన మీద ఏలుబడి చేసేటువంటి అధికారాన్ని పొందింది. అట్టి పాపమును తీసివేయాలంటే మరి ఆ జీవవృక్ష ఫలాన్ని తిన్నాడు అనుకోండి, మరి వారు నిత్యము బ్రతికేటువంటి మానవులుగా మారిపోతారు. ఏ జీవితంతో? పాప జీవితంతో, పాపభరితమైన అపరిశుద్ధమైన జీవితంతో జీవవృక్షాన్ని కూడా తిని మరి మానవుడు పాప సహితమైనటువంటి బ్రతుకును, నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని ఆ జీవవృక్ష ఫలాన్ని దేవుడు తిననీయలేదండి. నా మాటలు అర్థమయ్యా కాదు? దేవుడు జీవవృక్ష ఫలాన్ని ఎందుకు తిననీయలేదు అని అంటే, ఆయన ఉద్దేశంలో పాపభరితుడైన పాప సహితుడైనటువంటి మానవుడు ఆజ్ఞాతిక్రమాన్ని అతిక్రమించి పాపాన్ని శరీరంలోనికి, దేహంలోనికి ఆహ్వానించిన మానవుడు మరి శాశ్వత కాలం అదే పాపంలో ఉండకూడదని, ఆ పాపాన్ని, శాపాన్ని తొలగించడానికి జీవవృక్ష ఫలాన్ని దేవుడు తిననీలే. అంతేగాని దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు మంచి చెడ్డలో తెలివి నుంచి వృక్ష ఫలాన్ని వారు తిన్నప్పుడు వెంటనే ఆ ఫలాన్ని కోసి వీళ్ళకి ఇవ్వచ్చు కదా అని మనము చాలా చిన్నగా ఆలోచన చేస్తాం. కానీ దేవుని ఉద్దేశం వేరు, దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ప్రియదేని పిల్లరా, ఒకవేళ జీవవృక్ష ఫలం తింటే వారు ఆ పాపపు స్థితిలోనే నిత్యం బ్రతికిపోతారు. కానీ దేవుని ప్రణాళిక అది కానే కాదు. ఇక మూడవది మనం చూసినట్లయితే, ఏదైనా తోటలో నుండి వారు ఏ నేలను మరి దేవుడు యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకును ఏదోని తోటలో నుండి అతన్ని పంపివేశాడు. ప్రియదేని పిల్ల, ఏదోని తోటలో నుండి వెళ్ళగొట్టడం అంటే అది శిక్ష అని మనం చాలామంది అనుకుంటాం. ఏదోని తోటలో నుండి మనం మరి ఆదామును అవ్వను ఆయన వెళ్ళగొట్టాడు అని అంటే అది ఒక క్రూరమైన చర్యగా దేవునిని మనం నిందించేవారు కూడా లేకపోలేదు. కానీ ప్రియదేని పిల్లరా, అది దేవుని శిక్షగా మాత్రమే కాకుండా ఒక రక్షణాత్మకమైన చర్యగా, యాక్ట్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. ప్రియదేని పిల్లరా, దేవుడు చేసినటువంటి ప్రతి క్రియ మనకు రక్షణనిచ్చేదిగా ఉంటుంది. దేవుడు ఏదో కక్షతోనో నా మాట వినలేదు కాబట్టి మీరు పొండి అనేటువంటిది కాదు అక్కడ. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా శాశ్వత కాలము పాపము మన మీద ఏలుబడి చేయబోతా ఉంది. అలాంటి శాశ్వతమైనటువంటి పాప శరీరంతో ఈ లోకంలో ఉండకూడదు, మరలా ఇతనికి నేను రక్షణనివ్వాలనేటువంటి ఆలోచనతో దేవుడు ఏం చేశాడంటే, ఒకవేళ వీరు ఇక్కడే ఉంటే ఇప్పుడు ఏ రీతిగా మోసపుచ్చబడ్డారో అదే రీతిగా ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా తింటారు. ఆ రీతిగా వారు శాశ్వత కాలం పాపంలోనే వారి జీవితం మగ్గిపోతుంది. కానీ అలా ఉండకుండా ఉండాలని చెప్పే దేవుడు వారిని ఒక రక్షణాత్మకమైనటువంటి చర్యగా, యాక్ట్ ఆఫ్ సాల్వేషన్లో భాగంగా దేవుడు ఆ తోటలో నుండి వారిని బయటికి పంపాడు. పాపంతో నిత్య జీవం లభించకూడదని, మనము నిత్య జీవం ఎలా పొందుకోవాలి? రక్షణ పొందుకున్న వారిగా మనం నిత్య జీవం పొందుకోవాలి. కానీ పాపంలోనే ఉండి మనం నిత్య జీవం పొందుకోవాలని ఆశపడడం అది సరైన మార్గము కాదు. కాబట్టి ప్రియదేని పిల్లరా, జీవవృక్షానికి మార్గం లేకుండా
ఆదామును తోట నుండి పంపివేశాడు. అక్కడ నుండి మానవుడు కష్టపడి బ్రతకవలసి వచ్చింది. మరి దేవుడు చెప్పాడు కదా, ఏ నేల నుండి తీయబడినో ఆ నేలను సేద్యపరచడానికి దేవుడు మరి ఆ తోటల నుండి వారిని పంపివేశాడు. మరి ఒకవేళ మళ్ళా ఆ తోటలో ప్రవేశించి జీవవృక్షాన్ని తింటాడేమో. అలా జీవవృక్ష ఫలాన్ని తిని పాపముతోనే శాశ్వత కాలం భ్రష్టుడైపోతాడేమోనని దేవుడు ఒక రక్షణాత్మకమైన మరి చర్యగా మరి ఆ తోటల నుండి ఆదామును పంపివేశాడు తప్ప మరి తన మాట వినలేదనో మరి వేరొకమైన ఉద్దేశమో దేవునికి లేనే లేదు. దేవుని యొక్క ఉద్దేశము ఎంత ఉన్నతమైనదో మనం ఈ యొక్క వాక్య లేఖనంలో తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రియదేని పిల్లారా, జీవవృక్ష ఫలమును మరి తినకుండా చేశాడు దేవుడు, మరి తోటలో ఉండకుండా ఇంటి వేశాడు, ఇది శిక్ష అని చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని ఉద్దేశం వేరు, మన ఉద్దేశం వేరు. కాబట్టి ఈ యొక్క మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు ఎంత ఉన్నతుడో, మరి ట్రినిటీలో భాగంగా, త్రిత్వములో భాగంగా వారు అనుకుంటూ ఉన్నారు. మానవుడు మనలో ఒకని వంటి వాడయ్యాడు. మంచి చెడ్డల తెలివిని మరి ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు. మరి దేవుడు మరి అలాగున పాపాన్ని శరీరంలోనికి తెచ్చుకున్నాడు. అలా జీవించటం బాగోదు. వీడికి మరి మరొక అవకాశం మనం ఇద్దాం, రక్షణ భాగ్యం అనుగ్రహిద్దామని జీవవృక్ష ఫలము దేవునికి ఎవరికి సాదృశ్యంగా ఉందండి? క్రీస్తు ప్రభుల వారికి. మరి జీవవృక్ష ఫలము నిత్య జీవం ఇచ్చేటువంటి ఆ యొక్క కృప మనకు క్రీస్తుకు సాదృశ్యంగా కనబడతా ఉంది. క్రీస్తు ద్వారా మాత్రమే నిజమైన శాశ్వత జీవం మనకు లభిస్తుంది. నా ప్రియదేని పిల్లరా, క్రీస్తు ప్రభుల వారి ద్వారా, యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారానే మనకు నిత్య జీవం లభిస్తూ ఉంది. మరి ఏ మార్గమున మనకు నిత్య జీవం రానే రాదు. కాబట్టి మానవుడు శాశ్వతంగా పాపములోనే ఉండకూడదని నిత్య జీవం అనుగ్రహించడానికి దేవుడు అంత్యక్రీస్తుగా మరి కడపటి ఆదాముగా దేవుడు మరి యేసు క్రీస్తు ప్రభుల వారిని లోకంలోనికి పంపి ఆ పాపమును శాపమును ఆయన సిలువలో కొట్టివేశాడు. కాబట్టి నా ప్రియదేని పిల్లారా, దేవుని ఉద్దేశం వేరు, మానవుల యొక్క ఉద్దేశము వేరు. కాబట్టి దేవుని యొక్క మరి నిత్య జీవం పొందుకోవాలంటే, మరి దేవుని యొక్క శాశ్వతమైన ఆ రాజ్యాన్ని మనం చేరుకోవాలంటే మనలో ఏలుబడి అయిన అవిధేయత వలన వచ్చిన ఆ పాపము మరి శాపంగా మారి మనలను మరణానికి చేరువ చేస్తే ఆ మరణాల నుండి కూడా, ఆ శాపకరమైన స్థితి నుండి కూడా తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు నిత్య జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, ఈ వాక్యము మనకు ఏం నేర్పిస్తుందంటే, మానవుని పతనాన్ని దేవుడు చూసి ఊరుకోలేదు. మానవుడు మరి కఠినమైన తీర్పులు మానవునికి ఏమీ ఇచ్చి ఉండలేదు. కానీ అదే సమయంలో దేవుడు మానవుని పట్ల ఆయన యొక్క కృపను, ఆయన దయను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. దేని పిల్లరా, శిక్షించటానికి కాదు తన రూపంలో చేసుకున్నది. ఆయన నీ మీద ఏలుబడి చేసిన, నీకు నీవుగా తెచ్చుకున్న ఆ శాపాన్ని కొట్టివేయడానికి, నీకు నిత్య జీవం అనుగ్రహించడానికి క్రీస్తు ప్రభుల వారిని ఆయన మనకు రక్షకునిగా అంగీకరించాడు. ఈ సత్యాన్ని నమ్ముతున్నావా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నావా? మరలా ఈ వాక్య భాగాన్ని నీవు కూడా ధ్యానం చేయి. దేవుడు నీకు కూడా ఒక దేవుని ఆలోచన నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అలాగున దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవునిలో కొనసాగుదాం. దేవుడు మనలను అలాగున దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు నాయన. అవును దేవా, నీ ఉద్దేశం వేరు, మా ఉద్దేశాలు వేరు నాయన. నీవు ఒక మంచి ఆలోచన కలిగి, ఇదిగో తండ్రి, ఆనాడు ఆజ్ఞను అతిక్రమించి వారు చేసినటువంటి నాయన ఆ యొక్క ఆజ్ఞాతిక్రమాన్ని అలాగునే వారి మీద ఉండకుండా, అయా శాశ్వతమైన రక్షణ, ఇదిగో తండ్రి, శాశ్వతమైన రక్షణ అనుగ్రహించాలని అయినా, ఇదిగో శాశ్వతంగా పాపంలోనే నాయనా, ఇదిగో తనువు చాలించకూడదు అని మరలా ఒక అవకాశం మానవునికి నీవు అనుగ్రహించావు నాయన. అవును తండ్రి, ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తాను, నా దగ్గరికి వస్తే
నేను దేవుడినని తెలుసుకుంటే నీవు ఎంత ఘోరపాపివైనా, నీవు ఎంత భ్రష్టత్వంలో ఉన్నా నేను రక్షిస్తాను అని నీ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నావు నాయన. నీ వాక్యాన్ని విని నీ రక్షణ భాగ్యం పొందుకునే వారిని అనేక మందిని ఈ దినాన్న మీరు లేపమని, నీ మాట ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం చేసేటట్లుగా సహాయం దయచేసి నీ నామాన్ని అందరూ అంగీకరించేటట్లుగా కృప చూపమని, నీ యొక్క ఆలోచన, మీ ఉద్దేశాలను అయా మీరు నాయన ఏ ఉద్దేశంతో మానవుని నీ రూపంలో రూపించుకున్నావో ఆ సత్యాన్ని తెలుసుకుని ప్రజలందరూ మీకు అయినా కృతజ్ఞత తెలిపేవారిగా మారాలని అయా ఈ ఉదయకాలమున ప్రతి ఒక్కరిని మీరు అయినా ప్రోత్సహించమని, వారి ఆలోచన విధానాన్ని మార్చమని, అజ్ఞానులుగా కాకుండా పాపభీతితో కాకుండా శాశ్వత కాలము నిత్య జీవము ఉండేటువంటి ఆ నిత్య రాజ్యము పొందుకోవడానికి కృప చూపమని, ఈ దినమే చేయు పనులన్నిటిని మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.